ఓం శ్రీ సాయిరామ్. తెలుగు చలనచిత్ర సీమలో ఒకప్పటి సుప్రసిద్ధ సినీ నటీ నిర్మాత స్వామివారి అచంచలమైన భక్తురాలు శ్రీమతి అంజలి నారాయణరావు గారి కథ. నిజానికి ఆమెను స్వామితో మొట్టమొదటిసారి పరిచయం చేయించిన వారు ప్రసిద్ధ నటులు చిత్తూరి నాగయ్య గారు. చిత్తూరి నాగయ్య గారి షష్ఠపూర్తి మద్రాసులో జరిగితే ఆ షష్ఠపూర్తికి స్వామి వచ్చినప్పుడు అంజలీదేవి దంపతులకు స్వామిని చూపించి స్వామి చేత వీళ్ళిద్దరికీ ఆశీర్వాదం ఇప్పించారు. ఆ తర్వాత స్వామి మళ్ళీ మద్రాసు వచ్చి వెంకటముని గారు అనే భక్తుని ఇంట్లో ఉన్నప్పుడు చిత్తూరి నాగయ్య గారు వీళ్లకు ఫోన్ చేసి అంజలీదేవి ఆమె భర్త ఆదినారాయణ గారు స్వామి దర్శనానికి ఆయన ఇంటిలోనే స్వామి దర్శనం అయ్యేలాగా వీళ్ళకి ఏర్పాట్లు చేశారు. అప్పట్లో వీళ్ళు ఒక హిందీ సినిమా ప్రొడ్యూస్ చేసి ఫైనాన్సర్స్ చేతుల్లో మోసపోయారు. ఆర్థికంగా మానసికంగా కూడా కుంగిపోయారు. స్వామి వీళ్ళని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టి ఎంతో ప్రేమతో మాట్లాడారు. వీళ్ళు ఎవరెవరి చేతుల్లో మోసపోయారో, ఎవరెవరికి డబ్బులు బాకీలున్నారో స్వామి అంతా పేర్లతో సహా చెప్పారు. ఆ తర్వాత స్వామి అంజలీదేవి గారికి గాలిలో అలా చెయ్యి తిప్పి విష్ణుమూర్తి షిరిడి బాబా గారితో ఉన్న ఒక ఉంగరం, ఒక గొలుసు సృష్టించి ఆవిడ చేతిలో పెట్టారు. ఇకపై నీకు ఏ సమస్యలు ఉండవు, నీకు తిరుగులేదు అని ఆశీర్వదించారు. ఈ విధంగా దంపతులిద్దరికీ స్వామి ఆశీర్వాదం ఇచ్చి పంపించారు. ఆ రోజు నుంచి వీళ్ళ సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారం అయ్యాయి. వీళ్ళ జీవితంలో ప్రశాంతత ఏర్పడి వీళ్ల కుటుంబం స్వామికి మరింత దగ్గరైంది. ఈ విధంగా స్వామి అంజలీదేవి గారికి ఎన్నో అనుభవాలు ఇచ్చారు. వీళ్ళ అబ్బాయిని డాక్టర్ చదివించాలని ఆవిడ కోరిక. అయితే అప్పటికింకా వీళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోలేదు. ఏం చేయాలో అర్థం కాక స్వామిపై భారం వేసి అంజలీదేవి గారు స్వామి దర్శనానికి పుట్టపర్తికి వెళ్లారు. స్వామి ఆమెకు ఇంటర్వ్యూ ఇచ్చి ఫలానా కాలేజీలో నీ కొడుక్కి సీటు వస్తుందని ఆమె అడగక ముందే స్వామి చెప్పేశారు. ఆ తర్వాత స్వామి ఆమె చేతిలో 5,000 రూపాయలు పెట్టి ఫీజు కట్టమని, వాడు తప్పకుండా డాక్టర్ అవుతాడని ఆశీర్వదించారు. అలాగే వాడు చక్కగా డాక్టర్ చదువుకుని ప్రస్తుతం డాక్టరుగా ప్రాక్టీస్ చేస్తూ మంచి పేరు సంపాదించాడు. అతని పేరు డాక్టర్ నిరంజన్ కుమార్. అమెరికాలో జనరల్ సర్జన్ గా స్థిరపడ్డాడు. ఇతను అంజలీదేవి గారి చిన్న కుమారుడు. పెద్ద కుమారుడు పేరు చిన్నారావు. అతను కూడా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా స్థిరపడ్డాడు. ఈవిడ పిన్ని మనవరాలు పుట్టుకతోనే కుడివైపు కిడ్నీ లేకుండా పుట్టింది. ఎంతో మంది డాక్టర్లకు చూపించారు గాని డాక్టర్లు పెదవి విరిచారు. అంజలీదేవి గారు ఆ పాపని, తల్లిని ఆ సంవత్సరం డిసెంబర్లో స్వామి దగ్గరికి తీసుకువెళ్లారు. స్వామి దర్శనంలో కూర్చొని ఉంటుండగా స్వామి అంజలీదేవి గారిని చూసి ఆమె దగ్గరకు వెళ్లి, నాకు అంతా తెలుసు, పాపని మార్చిలో తీసుకురండి అని చెప్పారు. దర్శనం ముగించుకొని వెంటనే వాళ్ళు బయలుదేరి మద్రాసుకు వచ్చేశారు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ మార్చిలో స్వామి చెప్పిన విధంగానే స్వామి దర్శనానికి పాపని తీసుకొని వచ్చారు. శివరాత్రి ఇంకా 2 రోజులు ఉన్నదనగా వీళ్ళు ప్రశాంత నిలయానికి వచ్చారు. పుట్టపర్తిలో విపరీతమైన జనం ఉండడం వల్ల స్వామి ఇంటర్వ్యూలు ఇవ్వడం మానేశారు. ఆ జనంలో స్వామి వీళ్ళని పట్టించుకుంటారా అని వీళ్ళకి అనుమానం కలిగింది. స్వామి దర్శనానికి హాల్లో కూర్చున్నారు. ఆ రోజు శివరాత్రి ముందు రోజు. స్వామి దర్శనంలో వీళ్ళ వైపు వచ్చి విభూతి సృష్టించి ఆ పాపకి కిడ్నీ లేని భాగంలో స్వయంగా ఆ విభూతిని రాసి కాస్త విభూతిని ఆ పాప నోట్లో వేసి పాప తల్లితో, నీ పాపకి తగ్గిపోయిందని చెప్పి ఇక మీరు వెళ్ళండి అని చెప్పి ఆశీర్వదించారు. మర్నాడు శివరాత్రి అయిపోయాక వాళ్ళిద్దరూ మద్రాసుకి తిరిగి వచ్చేశారు. మద్రాసుకు వచ్చిన తర్వాత ఆ తల్లి డాక్టర్లకు మరలా చూపించింది. డాక్టర్లు స్కాన్ చేస్తే కుడివైపు లేని కిడ్నీ కనిపించడంతో ఆశ్చర్యపోయారు. సృష్టికి ప్రతి సృష్టి చెయ్యగల స్వామికి కిడ్నీని సృష్టించడం ఒక లెక్క. ఆ తర్వాత అంజలీదేవి గారి భర్త నారాయణరావు గారిని స్వామి 3 సార్లు హార్ట్ అటాక్ నుంచి కాపాడారు. 4వసారి మరలా ఆయనకి అస్వస్థత చేసింది. మద్రాసులో డాక్టర్లకి చూపించడం అనవసరం అని అమెరికాలో చేయిద్దామని కొడుకు అంటే నారాయణరావు గారు దానికి ఒప్పుకోలేదు. తాను ఎక్కడికి రానని
తల్లిని కొడుకుని స్వామి దగ్గరికి వెళ్లి రమ్మనమని చెప్పారు. నారాయణరావు గారు చెప్పిన విధంగానే వాళ్ళిద్దరూ ప్రశాంతి నిలయానికి వచ్చి స్వామి దర్శనానికి కూర్చొనున్నారు. స్వామి దర్శనం ఇస్తున్న సమయంలో స్వామి వెనకాలే ఒక సేవాదళ స్త్రీ ఒక ప్లేటు నిండా పుష్పాలు పట్టుకొని నడుస్తుంది. స్వామి ఆ ప్లేట్లో పుష్పాలు కొంతమంది ఆడవాళ్ళకి ఇస్తున్నారు. స్వామి అంజలీదేవి గారి దగ్గరికి వచ్చి ప్లేట్లో నుంచి పుష్పం తీస్తున్న సమయంలో అంజలీదేవి గారు స్వామి వైపు చేయజాచింది. స్వామి ఆ పుష్పం ఆవిడికి ఇవ్వలేదు సరికదా, ఆవిడ వైపు కూడా చూడలేదు. స్వామి ఆ పుష్పాన్ని వేరే మహిళ చేతిలో పెట్టేసి ఎదరికి వెళ్లిపోయారు. ఆ రోజు అంజలీదేవి గారు చాలా నిరాశ పడిపోయారు. మర్నాడు మద్రాసుకు తిరిగి వచ్చేశారు. మద్రాసుకు తిరిగి వచ్చిన 4వ రోజు గురువారం. ఆ రోజు తెల్లవారుజామున స్వామి పూజ చేసి హారతిచ్చి హారత పళ్ళంతో భర్త రూములోకి వచ్చి భర్త చేత నమస్కారం చేయించింది. ఆయన మంచం మీద నుంచే స్వామి హారతి తీసుకొని కళ్ళకు అద్దుకుంటూ సాయిరాం సాయిరాం అని అనుకుంటూ స్వామిలో ఐక్యమైపోయారు. స్వామి ఆ రోజు దర్శనంలో ఆమెకు పుష్పం ఎందుకు ఇవ్వలేదో ఆ రోజు అర్థమైంది. స్వామి పట్ల సంపూర్ణ శరణాగతితో ఉన్న ఆమె భర్త నారాయణరావు గారికి ప్రశాంతంగా హారతి స్వీకరించి స్వామి నామం జపిస్తూ తనలో ఐక్యమయ్యే ప్రాప్తి స్వామి కల్పించారు. 1997 ఏప్రిల్ 10వ తేదీన స్వామివారు చెన్నై విచ్చేసి సుందరం ఆశ్రమంలోని నూతనంగా పునరుద్ధరించిన ప్రార్థనా మందిరాన్ని సాయి మందిరాన్ని ప్రారంభించారు. ఈ పవిత్ర సందర్భంలో అంజలీదేవి గారు అక్కడే ఉన్నారు. ఆ సమయంలో స్వామివారు షిరిడీ సాయి విగ్రహం నుదుటిపై ఉంచడానికి ఒక అద్భుతమైన నవరత్నాల ఖచ్చిత నక్షత్రాకార ఆభరణాన్ని గాల్లో నుంచి సృష్టించారు. ఈ అద్భుత లీలను అంజలీదేవి గారు కళ్ళారా వీక్షించి స్వామి దర్శనం చేసుకున్నారు. ఒక సందర్భంలో చెన్నైలోని అంజలీదేవి గారి నివాసానికి స్వామివారు విచ్చేశారు. ఆమె ఆహ్వానం మేరకు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు స్వామివారికి వారి వెంట వచ్చిన విద్యార్థులకు సేవాదళ సభ్యులకు ఆమె స్వయంగా విందు భోజనం ఏర్పాటు చేశారు. భోజనం సమయంలో స్వామివారు అంజలీదేవి గారి గోదావరి యాసను అనుకరిస్తూ సరదాగా మాట్లాడారు. గోదావరి వాళ్ళవయ్యావు కదా, ఇంట్లో ఆవకాయ పచ్చడి లేదా అని అడిగారు. స్వామి అడిగి మరీ తెప్పించుకుని తన ప్రక్కనే కూర్చున్న ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారికి వడ్డించమనడం ఆమె జీవితంలో ఒక మరుపురాని మధుర దర్శన ఘట్టం. స్వామివారు సుందరంలో ఉన్న రోజుల్లో తెల్లవారుజామునే ఆమె ఆశ్రమ వంటశాలకు చేరుకునేవారు. స్వామివారికి వారి సిబ్బందికి భోజనం ఏర్పాట్లు చేయడంలో రోజంతా బిజీగా గడిపేవారు. రోజంతా సేవ చేసిన అనంతరం సాయంత్రం వేళ స్వామివారు విశ్రాంతికి వెళ్లే ముందు లభించే ఆఖరి దర్శనం సమయంలో ఆమె బాబావారికి మంగళహారతి ఇచ్చే భాగ్యాన్ని పొందే లీలలు ఎన్నో ఉన్నాయి. అంజలీదేవి గారు నిర్మాతగా వ్యవహరిస్తూ షిరిడీ సాయి పర్తి సాయి దివ్య కథ అనే టెలి సీరియల్ను నిర్మించారు. ఇందులో ఆమె షిరిడీ సాయి తల్లి దేవగిరి అమ్మ, సత్యసాయి తల్లి ఈశ్వరమ్మ పాత్రలను కూడా పోషించారు. స్వామివారు ఆమె భక్తికి ఎంతో సంతోషించారు. ఈ సందర్భంగా బాబావారు ఆమెను ప్రత్యేకంగా ఆశీర్వదించి ఒక స్వర్ణహారాన్ని సృష్టించి బహుకరించారు. అంజలీదేవి గారు సినిమా ప్రపంచంలో అంత పెద్ద నటి అయినప్పటికీ స్వామివారి ఎదుట అత్యంత నమ్రతతో కళ్ళలో భక్తి భావంతో చేతులు జోడించి నిలబడేవారని స్వామి ఆమెను ఎంతో ప్రశంసించారు. ఈ విధంగా ఆమెకు ఆమె జీవితంలో స్వామివారితో ఎన్నో అనుభవాలు అనుభూతులు ఉన్నాయి. ఆమె మరణాంతరం తన అవయవాలను చెన్నైలోని శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజ్కి దానం చేసి మరణంలోనూ కూడా ఆదర్శంగా నిలిచిపోయారు. జై సాయిరాం.